బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఈ విజువల్స్ చూస్తే కనుక, ఈ కథనానికి సంబంధించిన విజువల్స్ చూస్తే కనుక గుండె చలించకపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పుణ్యస్నానాలకు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత రైల్లోకి తిరుగు ప్రయాణం అయ్యే సందర్భంలో కావచ్చు, లేకపోతే రైల్లోకి ఎక్కే క్రమంలో కావచ్చు, ఆ దృశ్యాలు చూస్తే కనుక నిజంగా హృదయ వితాళకమైన దృశ్యాలు. ఎందుకంటే ట్రైన్లో కూర్చున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, బయటన ట్రైన్స్ లేక. ఎవరి తప్పు అనేది ఇక్కడ చర్చించడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ తప్పు వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే భక్తులపై దాడి జరుగుతోంది. బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీరు అనుకుంటున్న ఉద్దేశం ఏంటి? కానీ మీరు చేస్తోంది ఏంటి? ఒక్కసారి విజువల్స్ చూడండి. ట్రైన్స్ డోర్స్ తీయలేదని ఏసీ కోచ్ల అద్దాలు ధ్వంసం చేసేస్తున్నారు. కోచ్ల గ్లాసులు ధ్వంసం చేస్తున్నారు. ఆ కోచ్ల గ్లాసులు ధ్వంసం కావడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో ప్రయాణికుల రద్దీని గమనించి డోర్ తీయలేదు రైల్లోని ప్రయాణికులు. అయితే అసహనంతో ఏసీ భోగీల అద్దాలు పగలగొడుతున్నారు. కిటికీల నుంచి రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు విజువల్లు వైరల్గా మారాయి. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మా ఉద్దేశం కాదు, ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. అదిగో మీరు చూడొచ్చు, ఒక్కసారిగా ఐఏసీ కోచ్ అద్దాలని ధ్వంసం చేయడంతో లోపల ఉన్న ప్రయాణికుల చేతికి గాయమైంది. అదుగో మీరు చూస్తున్నారు. అద్దాలు ధ్వంసమైపోయి ఒక్కసారిగా అక్కడ ప్రయాణికులందరూ అటాక్ చేశారు. అక్కడ ప్రయాణికులకు సంబంధించి ఆ రైల్వే స్టేషన్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఇన్ఫాక్ట్ వాళ్ళు కుంభమేళా నుంచి రిటర్న్ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కుంభమేళాకు వెళుతున్న వాళ్ళకి సంబంధించి కుంభమేళాకు సంబంధించిన ప్రయాణికుల మీద లోపల ఉన్న ఏసీ కోచ్లు అప్పటికే మీరు చూస్తే పూర్తిగా కిక్కిరిసిపోయింది. కొంతమంది ఆల్రెడీ ట్రైన్ డోర్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. మీరు చూస్తే కనుక లోపల నుంచి బయటకు తీసిన విజువల్ అది. అప్పటికే అద్దంకి కన్నం పెట్టేశారు. అద్దం కనబడి కొంతమందికి అయితే కిటికీల నుంచి మొహం మీద నీళ్లు కొట్టేస్తున్నారు, కిటికీలు తీయట్లేదని. ఆ భయానికి కొంతమంది తలుపులు వేసేసుకున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇది బీహార్లో ఘటనకు సంబంధించి విజువల్స్గా తెలుస్తున్నాయి కొన్నిటికి సంబంధించి. కానీ ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. मधुबनी जंक्शन ఇది లోపల రియాక్షన్. అలా భయపడిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ట్రైన్లో ఉన్నారు అనుకుందాం, మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కసారిగా లోపల నుంచి ఎవరైనా వచ్చి, అంటే కిటికీలో నుంచి ఏసీ కోచ్లోనో లేకపోతే రిజర్వేషన్ కోచ్లోనో మీరు ఉన్నారు. ఆ కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంకా కొన్ని విజువల్స్ మీరు చూడలేదేమో, బహుశా ఆ విజువల్స్ నేను మీకు చూపించలేకపోతున్నాను. కొన్ని ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ డోర్స్, వాటిని ఏకంగా చేతులతో లాగేసి వాటిని ఒక విధంగా చెప్పాలంటే బోగీని పెకలించేశారనేది చెప్పుకోవాలి. విజువల్ చూడండి, ఆ ఫ్రేమ్ మొత్తం విరిగిపోయింది, అద్దం పగలగొట్టేశారు. లోపల కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు మనం వెళ్ళాలనుకుంటుంది అక్కడికి, మనం చేస్తోంది ఏంటి? పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి అక్కడికి వెళుతున్నామా, లేకపోతే మరింత పాపాన్ని మూట కట్టుకుంటున్నామా? బహుశా ఈ మాట అంటే కొంతమంది కలవరపడి గురవచ్చు, కానీ ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికంగా వెళుతున్నారు. అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళి ఇలా వచ్చి యువత వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం వ్యవహరించాలి అని అనుకుంటే కనుక ఇటువంటి ఇబ్బందికర వాతావరణం జరగదు. కానీ చేస్తోందేంటి? ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం? మళ్ళాంటి వాళ్ళే కదా. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం.